బులెటిన్స్ లోకి చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రసవంతరంగా సాగుతోంది. జిల్లాలో సర్పంచ్ ఎన్నికల పోటీలో ఒకే ఇంటి నుంచి అత్తాకోడళ్లు బరిలో నిలిచిన ఘటన చర్చనీయాంశంగా మారింది. చదువుకోకున్నా తెలివితో పనిచేస్తానని అత్త చెబితే చదువుకున్న అమ్మాయిని గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోడలు అంటుంది. ఇక అత్తాకోడలు పోటీ ఎలా ఉండబోతుందో అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వాళ్ళది ఒకే కుటుంబం. సొంత అత్త కోడలు కొడుకు భార్యతో పోటీ పడుతుంది ఓ మహిళ. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ నుండి నేనంటే నేను అంటూ పోటీకి దిగారు. మొదటి విడతలో నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడు పోటీకి నేనంటే నేను సై అంటూ ముందుకు వెళ్తున్నారు ఈ అత్త కోడళ్లు. ఒకే కుటుంబంలో వీరి పోటీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గ్రామానికి చెందిన నాగురావు భార్య తోడసం లక్ష్మీబాయి, కొడుకు భార్య తోడసం మహేశ్వరులు సర్పంచ్ బరిలో నిలిచారు. ఈసారి మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ రావడంతో సంతోషంగా ఉందని, మా కుటుంబం నుండి ఇద్దరం మహిళలం పోటీ చేస్తున్నామని ఎవరిది వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో, ఓటర్లు చదువుకున్న కోడళ్ళకి ఓట్లు వేస్తారా లేదా సేవ చేస్తానంటున్న అత్తకు ఓటు వేస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా ఒకే కుటుంబం నుండి ఇద్దరు మహిళలు పోటీ చేయడం పట్ల గ్రామంలో పెద్ద చర్చ మొదలైంది.